కమ్మకులానికి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎన్నికల్లో కూటమి ఓడిపోవడం ఖాయమన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చరిష్మా ఉండి గెలిచే వారికి కూడా ఈ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఎందుకంటే సీనియర్లు ఎన్నికల్లో గెలిస్తే తన కుమారుడు లోకేష్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని, అందుకే సొంత వారికే చంద్రబాబు ద్రోహం చేశాడని ఆరోపించారు. కమ్మకులం వారికి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జూన్ 9న రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గోరంట్ల మాధవ్. పాపం అమాయకులు, తెలియని వాళ్ళు కొంతమంది, ఎస్పెషల్లీ పాపం కమ్మోళ్ళు పోయినసారి కూడా 2019లో పందాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు. నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయికి రూపాయిన్నర పెట్టుకుంటావనే మాటను మాట్లాడుతున్నారంట. కులానికి కులం సేటు, నీళ్ళకి పాసి సేటు అంటారు. కమ్మ కులానికి ఎవరో సేటు కాదు, చంద్రబాబు నాయుడే సేటు, నీళ్ళకి పాసి సేటు. మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మోళ్ళు యోధాన యోధులు ఉన్నారు. ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు. మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు. వారిని అందరినీ కూడా తొక్కి పెట్టినది చంద్రబాబు నాయుడే. దాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. కమ్మోళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కానే కాదు, ఇది కమ్మోళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడైనా ఎవరైనా కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని చూస్తే కేకలు కొడతారు, ఈలలు వేస్తారు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రేపు తన కొడుకు ఒక దద్దమ్మ, అతను ఒక పనికిమాలిన వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం లేని సుంఠ, అతన్ని డామినేషన్ చేస్తారనే భావనతో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మోళ్లకు, క్రేజ్ ఉన్న కమ్మోళ్లకు సీట్లు ఇవ్వలేదు. కమ్మ సోదరులు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు,